రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు వాక్యాంశం, నా ప్రాణము కలవరపడుచున్నది. మై సోల్ ఈజ్ ట్రబుల్డ్. ఇది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభువు చెప్పిన మాట. యేసు ప్రభువు మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నాకు కలవరం కలుగుతుంది, నా ప్రాణము మరి కలవరపడుచున్నది. మై సోల్ ఈజ్ ట్రబుల్డ్ అని యోహాను సువార్త 12:27 ప్రభు ఎందుకు పలికినట్టు ఈ మాట? ఏదో మానవుడు పలుకుతున్నట్టు పలికినట్టే ఏంటి? సాధారణంగా మనుషులు పలుకుతారు, నాకు బల్ల కాదు, నాకు భయం అవుతుంది, నాకు కలవరం వస్తుంది, నాకు చింత కలిగింది అని. ఇలాంటి మాటలు దేవుడు పలుకుతాడా అంటే ఆయన 100% మానవ శరీరంలో ఉన్నాడు. యోహాను సువార్త 12:27 John 12:27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపరుతు అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అంటే ప్రాణము కలవరపడుతుంది యేసు ప్రభుది. అంటే మనం గమనించాలి, యేసు ప్రభు మానవ శరీరంలో ఉన్నాడు. హీఈస్ 100% ఎ మ్యాన్ అండ్ 100% ఎ గాడ్. క్రిస్మస్ సమయంలో సందేశాలు ఇస్తారు కదా, గాడ్ బికమింగ్ మ్యాన్ అంటే దేవుడు మానవుడైన రోజు క్రిస్మస్ రోజు. మానవులందరూ దేవుళ్ళు కావాలనుకుంటారు, కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడే మానవుడైనాడు. దేవునికి స్తోత్రం. ఈ 100% మరి మానవ శరీరంలో ఉన్నాడు, కానీ 100% ఈజ్ గాడ్. కనుక మానవ శరీరంలో ఉన్నప్పుడు మరి మానవుని లాగానే పలుకుతున్నాడు, నా ప్రాణము కలవరము చెందుతుంది. మరి ఈ గడియ నాకు తటిస్తింపకుంటే బాగుంటుంది. మరి తటిస్తింపకుండా ఇంత అంటే ఇతను ఈజ్ ఫోర్సీయింగ్ ద సో మచ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ హింస, పర్సిక్యూషన్, ఎంత మరణ వేదన, ఎంత భయంకరమైన వ్యక్తులతో ఆయన హింసింపబడాలి, అవన్నీ కూడా ముందే చూస్తూ ఈ మాట ప్రభువు నోటికి వచ్చింది. నా ప్రాణం కలవరపడుతుంది అన్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము విన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. కలవరపడినప్పుడు మనం ఏం చేయాలో చాలా అద్భుతంగా ఈ సిలువ ధ్యాన దినాల్లో మనం నేర్చుకోవచ్చు. when your heart is troubled, నీకు ఎటు తోచని పరిస్థితి, కలవరపడుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఒక గొప్ప పని ప్రభువును అనుకరించాలి. ఎందుకంటే ప్రభు మానవ శరీరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అది గెత్సెమనే తోటలో ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా సిలువ మరణానికి ముందు ఒక లాంగ్ ప్రేయర్ ఉంటుంది, చాలా పొడుగాటి ప్రార్థన. గెత్సెమనే తోటలో కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. తన స్వశక్తి మీద ఆధారపడకుండా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అంటున్నాడు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, తండ్రి అయిన దేవుని మీద ఆధారపడుతున్నాడు. అది మనకందరం కూడా గొప్ప పాఠం. కలవరం పొందినప్పుడు, బాధలు కలిగినప్పుడు, భయముకు సంభవించినప్పుడు, మరి అసాధ్యమైనవి నువ్వు ఎదుర్కోవాల్సినప్పుడు, సవాళ్ళని ఎదుర్కోవడానికి యేసు ప్రభు చూపిన మాదిరి, హీ ప్రేయిడ్ అంటు ద హెవెన్లీ ఫాదర్,
తండ్రి అని మొరపెడుతున్నాడు. మరి తండ్రి తన శబ్దాన్ని వినిపిస్తే హెవెన్లీ వాయిస్, ఈజ్ హియరింగ్ ఏ వాయిస్ ఫ్రమ్ అబౌవ్. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పినాడు. ఏదేమైనా నేను సిలువను ఎక్కాల్సి వచ్చిన, సిలువ మరణం, పటు వేదనలు, బాధలు నేను అనుభవించవలసి వచ్చిన, నీ నామము మహిమపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపరుతున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చనే, వాయిస్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. మరి లూకా సువార్త 22లో చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఆవేదన చెందుతున్నాడు. చింతాక్రాంతుడు, మానవుని వలె చింతాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించు వానిగా, మొత్తబడిన వానిగా అని యెషయా 53లో మనం ఇవన్నీ ధ్యానించినాం. అంటే ఇంత పటు బాధ, పటు వేదనలో, ఆందోళన, కలవరం, ఇదిగో నా ప్రాణం కలవరపడుచున్నదనే కదా మనం ప్రసంగం అంశం ఈరోజు. మై హార్ట్ ఈస్ ట్రబుల్డ్, మై స్పిరిట్ ఈస్ ట్రబుల్డ్. నాకు ఆవేదన కలుగుతుంది, నాకు కలవరం అంటున్నాడు సిలువ మరణం ముందు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదందరికి కూడా ఒక కనువిప్పు. ఎందుకంటే అనేకమైన సమస్యలు నీకు ఈ లోకంలో నువ్వు ఎదుర్కోవాల్సినప్పుడు జస్ట్ బెండ్ యువర్ నీ బిఫోర్ గాడ్. నీవు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అదే గెత్సెమనే తోటలో ఉన్న ప్రార్థన మనకు పాఠం నేర్పిస్తుంది. స్వశక్తితో ఎదుర్కోవడం లేదు సిలువ, కానీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత ఆందోళన చెందుతున్నాడు, ఆయన ప్రాణం ఎంత కలవరపడుతుంది. ఆయన వ్యసనాక్రాంతుడైపోయినాడు, చింతాక్రాంతుడైనాడు. ఆయనకి ఇక త్రాణి లేదన్నప్పుడు దేవుడు పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి ఆయనను బలపరిచిందట. 43వ వచనం చూడండి, లూక్ 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. దేవుని స్తోత్రం. నాకు చాలా నచ్చిన మాట, ఇది అండర్లైన్ చేసుకున్నాను. ఎందుకంటే ఎన్నో సమయాల్లో కుటుంబమే సేవనో మరి శరీర రుగ్మతలు ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు, మనం కలవరపడినప్పుడు, మనము ప్రార్థనకు వంగినప్పుడు ఒక తీరు ఉంటాం, ప్రార్థన చాలించిన తర్వాత ఎంత శక్తి పుంజుకుంటాం. ఎందుకంటే పరలోకం నుండి దూతలే దిగి వచ్చి మనల్ని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రార్థన చేసేవాడే మహాజ్ఞాని. ప్రార్థన లేని వాడు ఓడిపోతాడు జీవితంలో. వన్ హూ ప్రేస్ ఈజ్ అ వైజ్ పర్సన్ బికాజ్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద హెవెన్లీ ఫాదర్. ఎప్పుడైతే దేవునితో నీవు మాట్లాడతావో, దేవునితో నీకు బంధం కలిగి ఉంటావో, నీ అన్ను మించిన జ్ఞాని లేడు. ఎందుకంటే యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. అంటే ఆకాశముల భూమికి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునితో నీకు బంధం అన్నమాట. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు దిగి వచ్చి నీకు సహాయపడతారు. ఇక్కడ నా ప్రాణము నాలో కలవరపడుతుంది తండ్రి, ఏ విధంగా నేను ఈ సిలువను ఎదుర్కోవాలి అన్నప్పుడు మరి తండ్రి అంటున్నాడు, నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నేను నిన్ను మరి నీకు తోడుంటాను, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. శ్రమలో దేవుని తోడు ఇక్కడ ప్రకటింపబడుతుంది. అయితే మరి ఆకాశం నుండి దూత దిగివచ్చి బలపరుస్తుంది. ఆకాశం నుండి ఒక శబ్దము వింటున్నాడు. అంతటా నేను దానిని మహిమపరిచి మరల మహిమపరుతున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చినని యోహాను సువార్త 12:28లో చూస్తున్నాం. ప్రభు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. ఏమని వ్యక్తం చేస్తున్నాడు? నా ప్రాణము కలవరపడుచున్నది. 27వ వచనం, జాన్ 12:27. నేనేమందును, ఏమి చెప్పాలి తండ్రి, నా ప్రాణము చాలా కలవరపడుతుంది, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. ఈజ్ ప్లీయింగ్ అంటూ గాడ్, ప్లీడింగ్. ఈ గడియ నుండి నన్ను, ఈ సిలువ గడియ, ఈ ఘోరమైన మరణం నేను అనుభవించాలి, ఈ పటు బాధ నేను అనుభవించాలి. ఈ యొక్క గడియ తటస్థింపకుండా నీవు నన్ను తప్పించు. అయినను నా చిత్తం కాదు, నీ ఇష్టమే సిద్ధించాలి. ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. అవును, నువ్వు పంపినావు కదా నన్ను ఈ లోకానికి ఈ బాధలు అనుభవించడానికి. సిలువ ఘోరం మరణం అనుభవించి సర్వలోక పాపం పరిహారార్థం సర్వ మానవాళి కొరకు నా ప్రాణము నేను అర్పించాలి, నా రక్తం నేను చిందించాలి. రక్తము చిందింపకుంటే పాప క్షమాపణ లేదు. నా రక్తము సర్వలోక పాప పరిహారార్థం అర్పించాలి కదా. ఇదే కదా నీ చిత్తము. నేను నీ చిత్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ వాజ్ 100% మ్యాన్ అనే. మనం అనుకుంటాం దేవుడు ఏంటి కలవరపడడం.
కానీ ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. నేను ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యేసుప్రభు కన్నీళ్లు కూడా విడిచినాడు, జస్ట్ లైక్ ఎ మ్యాన్. ఒక మానవుని వలె కొన్ని పర్యాయంలో ఆయన కన్నీళ్లు విడిచినట్టు వాక్యంలో మనం చూస్తాం. ఆయన చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మరియా మార్తలు ఏడ్చినప్పుడు ఆయన కూడా వారితో పాటు ఏం చేసినాడట? కన్నీళ్లు గార్చినాడు. ఇంకా లూకాసు వార్త 19:45 కూడా ఉంది. ఆయన యెరూషలేమును చూసినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచినాడంట. కాపరి లేని గొర్రెల వలె మరి ప్రజలు తప్పిపోవడం చూసి కన్నీళ్లు విడిచినాడని వాక్యంలో ఉన్నది. ఆయన ఈ లోకంలో మానవ ఆకారంలో ఉన్నప్పుడు, మానవ శరీరం ధరించున్నప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. ఆకలి అయినప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గర పోయినాడు, ఫలాలు వెతుకుతున్నాడు. ఆకులు తప్ప మరి ఏమీ కనబడినప్పుడు ఆయనకు ఆకలి, బాగా ఆకలైందట. అంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. పండ్లు వెతుకుతే ఒక్క పండు దొరుకుంటా చెట్టును శపించినట్టు వాక్యంలో చూస్తున్నాం. ఆయన దాహంగా ఉన్నాడు, మానవుని వలె దాహమైంది, ఆయనకు ఆకలైందని రుజువులు ఉన్నాయి. ఆయనకు విశ్రాంతి కావాలి. మనం కూడా పని చేసే విధంగా అలసిపోతాము. ఆయన విశ్రాంతి కొరకు మరి యాకోబు బావి దగ్గర పోయి అలసిపోయి ఆయన అక్కడ కూర్చుండెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయనకు అలసట ఉంది, ఆయనకు విశ్రాంతి కావాలి, ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు దప్పికుంది, ఆయన కన్నీళ్లు విడిచినాడు. ఆయనకు కోపం కూడా వచ్చింది మానవులకు వచ్చినట్టు. ఆలయం శుద్ధి చే వేళలో ఆలయంలో క్రయ విక్రయాలు చూసి యేసుప్రభు కోపంతో మండిపడ్డాడట. మనుషుల కోపం వస్తుంది, దేవునికి కూడా వస్తుంది. అంటే ఆయన, నేను చెప్పినట్టు 100 పాళ్ళు మానవునిగా ఉన్నాడు, 103 పాళ్ళు దేవునిగా ఉన్నాడు. దైవ కుమారుడు మనుష్య కుమారుని వలె ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఆయనకున్న ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి మనం ప్రార్థన చేస్తాం, యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన మనుష్య శరీరంలో ఉన్నాడు. ఆయన ప్రార్థించినట్టు, రోదనంతో ప్రార్థించినట్టు, కన్నీళ్లతో ప్రార్థించినట్టు, అంగలార్చినట్లు హెబ్రీ పత్రిక 5:7 ఉంది. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో మహావేదనతో ప్రార్థన చేసినాడు మనుషుల్లాగా. మరి ఇంకా చూస్తే ఆయన మానవుని వలె జన్మెత్తినాడు కదా. ఒక స్త్రీకి జన్మించినట్టు, స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన చిన్న బాలుని 8 దినాలు బాలునిగా ఉన్నప్పుడు దేవాలయంకి వెళ్ళి 2 గువ్వలు తీసుకుపోయినారు మరియా యోసేపులు బలి అర్పించడానికి. మరి ఇవన్నీ చూస్తుంటే జస్ట్ లైక్ ఎ మ్యాన్, హీ వాజ్ ఎ 100% మ్యాన్. ఆయన ఒక వంశావళిలో పుట్టినాడు, క్రీస్తు వంశావళి. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మరి దావీదు వంశావళిలో పుట్టినట్టు మనం చూస్తున్నాం. హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఆయన కుటుంబంలో ఒక అంగంగా పెరిగినాడు. మరియా యోసేపులు పిల్లలు ఉన్నారు, ఈయన ప్రథమ కుమారుడుగా పెరిగినాడు. 30 ఏళ్ళు కూడా తండ్రి చేసే కార్పెంటర్ వర్క్, వడ్రంగి పనులు కూడా చేసినాడు. అంటే ఇవన్నీ మరి ఆయన మానవుడని సూచిసి, హీ వాజ్ టెంప్టెడ్ లైక్ మ్యాన్. ఆయన మానవునికి వచ్చే శోధనలు అనుభవించినాడు. ఎందుకంటే ఆయన ఉపవాసం ఉండినప్పుడు సాతాను చేత శోధింపబడినాడని వాక్యంలో ఉన్నది. తర్వాత ఆయన నిద్ర కూడా పోయినాడు మనుషుల్లాగా. ఆయన దోనె అమరమున తలవాల్చి తలగడ మీద ఏం చేసినాడట? నిద్రపోయినాడు. అంటే నిద్ర. ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి ఎందుకు నిద్రపోయినాడు అని అంటే ఆయన మనిషి అని, ఇవన్నీ కూడా మనిషి మరి శరీరంలో ఉన్నాడని రుజువులు అన్నమాట. తర్వాత ఇంకా చూస్తున్నాం, మరి ఆయన కూడా నిండుగా ప్రేమ కనికరము గల వ్యక్తి. అలాగే నొప్పి బాధ ఆయన శరీరంలో అనుభవించినాడు, ఆకలి దాహం అనుభవించినాడు, పరిచర్యలో అలసిపోయినాడు. ఆయన మనుషులను ప్రేమించినాడు, మానవులు ఎలా ఇతరులను ప్రేమిస్తారో అలాగే ప్రేమించినాడు. మరియా మార్త లాజరును చాలా మిక్కుటంగా ప్రేమించి పదే వారి గృహానికి వెళ్ళి ఆయన అలసట తీర్చుకునేది, వారు ఉపచారం చేసినారని వాక్యంలో ఉంది. ఇవన్నీ చూసినప్పుడు మరి యేసు ప్రభు మానవునిగా, అంటే 100 పాళ్ళు మానవునిగా కలువరి శిలువలో ఆయన వేదన అనుభవించినాడు. మరి ఈ కలువరి శిలువలో బాధ అనుభవించడం, పటు బాధ అనుభవించడం చాలా భయంకరమైన బాధ కదా. వాళ్ళు ఎంతగా హింసిస్తారు, అట్మోస్ట్ అనమాట. అంటే 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాకు ఆ యొక్క
కంకికి అది మాంసపు ముద్దలు వచ్చేస్తాయి అంట, రక్తం అలాగ ఊటలుగా ప్రవహిస్తుంది. అలాగే ముళ్ళకు కిరీటంతో తలకు అమర్చి కొడతారు, తలకంతా గాయాలు. చేతికి పొడుగైన మేకులు దిగగొట్టి సిలువ కొయ్య మీద వేలాడ చేస్తారు. ఇంకా ఎంత మరి పక్కలో బల్లెంతో పొడిచినారు. ఇన్ని గాయాలు తట్టుకోవడం అంటే అది ఎంత బాధకరం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బందిపోటు దొంగలకు వారు చిరుకను అందిస్తారంట. ఎందుకంటే ఆ చిరుక అది వాళ్ళ నోటికి తగిలించినప్పుడు ఇట్ జస్ట్ యాక్ట్స్ లైక్ అన్ అనెస్థీషియా. ఆ బాధలన్నీ వారు శరీర బాధలు లేక ఆ గాయాల వలన వచ్చే నొప్పిని కొద్దిసేపు ఉపశమనం కలగడానికి ఆ చిరుక తీసుకుంటారట బందిపోటు దొంగలు. యేసు ప్రభు ఆ చిరుక వారు నోటికి అందించినారు, తగిలించినారు, కానీ తాగలేదంట. ఎందుకంటే హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ 100% సఫరింగ్ ఆన్ ద క్రాస్. ఒకసారి హల్లెలూయా చెప్తారా? 100కి 100 ఆ బాధలన్నీ కూడా అనుభవించాలి. ఏదో మరి మత్తు మందు తీసుకొని కొన్ని బాధలు ఉపశమనం కావాలని అనుకోలేదు యేసు ప్రభు. పూర్తిగా ఆ సిలువ శ్రమలను ప్రభువు అనుభవించినట్టు మనము చూస్తున్నాం. కనుక ఈరోజు ఆయన హృదయము కలవరపడింది. నా హృదయము కలవరపడుచున్నది, మై హార్ట్ ఈజ్ ఇన్ టర్మాయిల్, లేక నా యొక్క హృదయము కలవరపడుతుంది, మై సోల్ ఈజ్ ట్రబుల్డ్ అని అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఇంకా మనము చూసినప్పుడు ఇంకా యేసుప్రభు కలవరపడడానికి కారణాలు ఏంటి అన్నప్పుడు, మరి యేసుప్రభుకు బాగా తెలుసు ముందున్న శ్రమలు, ఆయన ముందున్న శ్రమలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన మానవుడైనా కానీ ఆయన దైవకుమారుడు కాబట్టి ఆయనకు రానున్న శ్రమలు ఏ విధంగా ఉన్నాయి. అధికారులు తిరుగుబాటు చేస్తారు తప్పకుండా. ఆయన ఈ యాజకులకు, ప్రధాన యాజకులకు, పిలాతుకు, హేరోదుకు ఇలాగ అప్పగింపబడతారు. వారు తప్పకుండా ఆయనను హేళన చేస్తారు, నానా మాటలు, దూషణ, మరి ఆయనను ముఖం మీద గుద్దడం, మరి ఆయన ముఖం మీద మూసుకేసి ముఖానికి గుద్ది నిన్ను గుద్దినవాడు ఎవడు ప్రవచింపమని, తర్వాత ఆయన ముఖం మీద వంబి వేయడం, ఆయనను వస్త్రహీనునిగా చేయడం, ఇంకా తూలనాడడం, ఆయనను మరి ఇన్ని ఇబ్బందులు, అంటే మానసికమైన వ్యధ, శారీరకమైన వ్యధ, ఆత్మీయ వ్యధ, అంటే ఇన్ని బాధలు ప్రభువుని కాచుకొని ఉన్నాయని ప్రభువుకు తెలుసు. అందుకే అంటున్నాను, నా ప్రాణం కలవరపడుతుంది. హౌ విల్ ఐ బి ఏబుల్ టు ఫేస్ దిస్ క్రాస్? నీ చిత్తమైతే ఈ పాపపు గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించు. అయినను నా చిత్తం కాదు, నీ చిత్తము నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చినాను. కాబట్టి కానిమ్మో, ఆ గడియ రానిమ్మో, ఆ గడియలో నీవే నన్ను ఆదుకోవాలని ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. అయితే మనము చూస్తాం కదా, ఇంకా చాలా బాధ కలిగించేది ఏంటంటే, ఆయన నమ్ముకున్న మరి 12 మంది శిష్యులు, ఆయన ఒక రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నుకోబడిన వారు వీళ్ళు. దాంట్లో యూదా ఉన్నాడు. ఆ యూదా ఇలాగూ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎంత ఆవేదనతో ప్రార్థన చేసి బయటకు వస్తున్న సమయంలో యూదా వచ్చి ముద్దు పెట్టి రాణు వారికి, సైనికులకు అప్పగించడం, అది కూడా చాలా, అంటే ఎంత మానసికమైన హింస అది. ఎందుకంటే వాడు నమ్ముకున్న వ్యక్తి ఇలాగ మోసం చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 37-38 వచనంలో ప్రభు అంటున్నాడు, మరణము నొందునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది అంటున్నాడు. నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉన్నది, అయినా తండ్రిని మహిమపరచడానికి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఒక విశ్వాసి లేక యేసు ప్రభును అనుకరించి వెంబడించే ఎవరైనా కానీ నేర్చుకోవాల్సింది చాలా. ఈ శిలువ ధ్యానాల్లో ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట మనం. అంటే ఫిలిప్పీ పత్రిక 2:5లో పౌలు భక్తులు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. అంటే మనం ఎంతమంది మనసు కలిగి ఉన్నాం నిజంగా. చిన్న బాధ కూడా మనం పడం. ఒక్క మాట మనకు విరుద్ధంగా ఉంటే ఎంత రోషం వచ్చేస్తుంది. ఎంత మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే ఎంత పౌరుషం వచ్చేస్తుంది. మనకి ఇవ్వాల్సిన చైర్ ఇవ్వకుంటే ఎంత కోపం వచ్చేస్తుంది కదా. అంటే ఎంతగా ఇంకా క్రీస్తు శిరస్సు మట్టుకు మనం ఒక్కొక్కరం ఎదగాల్సి ఉందని నేనైతే నేర్చుకున్నాను. అంటే సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్. అంటే యేసు పడిన ఈ నిందలు, ఈ అవమానాలు, దెబ్బలు, ఈ చిత్రహింసలు, ఈ పటుబాధలు, ఈ వేదనలు, ఈ యొక్క
తూలనాడడం, ఇవన్నీ కూడా ప్రభువు అనుభవించినాడు. ఆ అనుభవంలో ఆయన స్పందన ఎలాగుందని విశ్వాసి గమనించినప్పుడు మన దినదిన జీవితంలో అనేకమైన పాఠాలు తప్పకుండా మనము నేర్చుకోవచ్చు. తర్వాత మనం చూస్తాము, మరి 22వ కీర్తనలో మీరు చూస్తే అది 1000 సంవత్సరాల ముందు యేసు ప్రభు పడిన శిలువ శ్రమలు 1000 సంవత్సరాల ముందే కీర్తనకారుడు ప్రవచించినాడు. అంటే రానయున్న మెస్సయ్య పొందబోవు మహాశ్రమల గురించి దావీదు ప్రవచనాత్మకంగా 22వ కీర్తనలో ప్రస్తావించినాడు. అంటే మానవునికి శ్రమలు రావడము సహజమే. మరి యేసు ప్రభు 100 పాళ్ళు మానవ శరీరంలో ఉండి శ్రమలు అనుభవించినాడు. మరి శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టలేదండి. అదొక గొప్ప పాఠం. శ్రమ రాగానే దేవుని వదిలేస్తారు, శ్రమ రాగానే మందిరానికి రారు, శ్రమ రాగానే కాపరితో మాట్లాడారు, ఎంత ప్రార్థనలు చేసినా ఇంతే కదా అంటారు. ఇలా కాదు యేసు ప్రభు. ఆ 22వ కీర్తన చూసినప్పుడు నాకు ఇంకా చాలా మరి ఆత్మలో చాలా పరివర్తన కలిగింది. 22వ కీర్తన చూడండి, ఏమని సంబోధిస్తున్నాడు. 1000 సంవత్సరాల ముందు రాసిన కీర్తన అంటే యేసు ప్రభు పడే బాధలను ప్రవచనాత్మకంగా ముందే ప్రస్తావిస్తున్నాడు కీర్తనాకారుడు. దావీదు రాసిన కీర్తన, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఇది యేసు ప్రభు మరి సిలువలో వ్రేలాడుతూ 4వ మాట. ఇది 4వ మాట ఏంటి మీకు మనం అడిగితే మీరు ఏం చెప్తారు? 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచిపెట్టినావు. అంటే యేసు ప్రభు లేఖనాలు వల్లిస్తున్నాడు అన్నమాట 4వ మాటలో. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి అంటే, ఇంతకుముందు నేను చెప్పాను, పరిశుద్ధుడైన తండ్రికి పాపి అయిన పాపము మీదేసుకున్నాడు కదా, పాపముగా మన కోసం ఆయన మారిపోయినాడు. పాపానికి పరిశుద్ధతకు ఏ పొత్తు లేదు కాబట్టి కొద్దిసేపు తండ్రి వదిలిపెట్టినాడు. అప్పుడే దేశమంతటా ఏం కలిగిందట? చీకటిగా మీద సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. అంటే ఆ కటిక చీకటి భరించినాడు ప్రభు. అందుకే ఆ గొప్ప కేక, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిసివి. ఈ 2 వచనాలు చూస్తే 3 సార్లు నా దేవా నా దేవా అన్నది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. దీంట్లో కూడా మనం నేర్చుకోవాల్సి చాలా ఉంది. చాలా కలవరపడతాం ఈరోజు. అదే కదా వర్తమానం, నా ప్రాణము కలవరపడుచున్నది. మీరు ఏదైనా సమస్యకు తప్పకుండా మీరు కలవరపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాదు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. అప్పుడు కూడా కలవరపడొద్దని మనం నేర్చుకోవాలి. ఇదిగో నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు, నేను రాత్రి వేళ మొరపెడుతున్నాను, పగటిపూట మొరపెడుతున్నాను, నువ్వు మౌనంగా ఉన్నావు, నీవు నాకు ఉత్తరము ఇయ్యకున్నావు. కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాకున్నా నీవు మాత్రం నీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. అదే దృఢ నిశ్చయం దేవుడైతే నాకు ఇచ్చిన, నేను ప్రార్థన చేసి పొందుకున్నాను అట్టి గట్టి విశ్వాసం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అని నా గుండెలో మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను ముద్రించుకున్నాను. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, అంతే. నువ్వు నమ్మాలి అంతే. నీ ప్రార్థనలు ఏ పాటిది, నీ కలవరం ఏ పాటిది, నీ భయాలు నీ విస్మయాలు లేక నీ బువ్వులు దిగులు ఇవన్నీ లెక్కకు రావు. You're trusting a very big God. Is bigger than all your problems put together. ఆయన సర్వలోకానికి రక్షకుడైన దేవుని నువ్వు నమ్ముతున్నప్పుడు నీ హృదయం కలవరపడనియొద్దు. యేసుప్రభు ఒక మాట అంటాడు, కలవరపడినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మన వలే శోధింపబడినానని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన కూడా కలవరం పడినాడు. హల్లెలూయా. ఆయన శోధింపబడినాడు, ఆయన చింతాక్రాంతుడైనాడు, మానవుని వల్ల వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించినాడు, శరీరంలో నొప్పి బాధ అనుభవించినాడు, నిందలు అవమానాలు తృణీకారము విసర్జింపబడట, తూలనాడబడడం, హేళన చేయబడడం, అందరు అపహాస్యం చేయడం, మరి ఆయనను మరి విసర్జించడం, తృణీకరించి శిష్యులు సహా పారిపోవడం, అధికారులు ఆయన మీద పెత్తనం చేయడం,
ప్రధాన యాజకులు అన్నా కైపలు లేనిపోని నేరాలు, మరి అబద్ధపు సాక్ష్యాలు అతని మీద విసరడం. చూడండి, ఆయనని ఇంత అవమానించినా కానీ ఆయన మరి తన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. 22వ కీర్తనలో 3వ వచనంలో ఒక మంచి మాట ఉందండి, విశ్వాసులు గమనించాల్సింది. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించిదివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఇది నన్ను సేవా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో చాలా పనిచేసింది ఈ మాట. వారు నీ యందు నమ్మిక ఉంచినారు, వారు ఎప్పుడు కూడా సిగ్గు అవమానము నొందలేదు. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఓడిపోయినాడా? మీరేమంటారు, ఓడిపోయినాడా? ఆయన సాతాన్ని ఓడించినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు. 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు, ఆయన సమాధిని గెలిచినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు. అంత పెద్ద ముద్ర వేసినారు సమాధికి, ఆ ముద్రను గెలిచినాడు, కావలివారిని గెలిచినాడు. ఆయన మరి అంటే ఆ శరీరమును మరి ఆయన గెలిచినాడు, మరణం గెలిచినాడు, పాపాన్ని గెలిచినాడు. సాతాను ఓడిపోయింది అంటే గొప్ప విజయం కదా, గొప్ప విజయం. పునరుద్ధానము గొప్ప విజయం, దేవునికి స్తోత్రం. అందుకే మనము కలవరపడుతున్న సమయంలో మనము మనవలే శోధింపబడి, ఆయన సహానుభవం గలవాడట మనకు. నీకు ఏ సమస్య వచ్చినా కానీ ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడని హెబ్రీ 2:18లో ఉంది. అంటే వాట్ ఎవర్ మే బీ ద ప్రాబ్లమ్ యు ఆర్ అండర్ గోయింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ అండర్ గోయింగ్, నేనైనా నువ్వైనా మనం అందరమైనా ఏ సమస్యల గుండా వెళుతామో అవన్నీ కూడా ఆయన సహానుభవం గలవాడంట. అందుకే హెబ్రీ 4:16లో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుతున్నాం. ఎందుకంటే ఆయన మన సమస్యలన్నిటిలో కూడా సహానుభవము కలవాడు. హల్లెలూయా. హీ అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లం. నువ్వు కలవరపడినప్పుడు ఆయనకు తెలుసు నువ్వు కలవరపడ్డా, నువ్వు భయపడినప్పుడు తెలుసు ఆయనకు నువ్వు భయపడినావు అని. నీకు అనుమానం కలిగినప్పుడు ఆయనకు తెలుసు నీకు అనుమానం వచ్చిందని. నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయనకు తెలుసు. నీవు చింత నీకు పట్టుకుందంటే ఆయనకు తెలుసు. నీకు భయం పట్టుకున్నా ఆయనకు తెలుసు. అంటే ఆల్ ద ఎమోషన్స్ యూ అండర్ గో, జీసస్ హ్యాడ్ ఎ షేర్ ఇన్ ఇట్. ఆయన మానవ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవించినాడు, కానీ ఆయన ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కలవరపడుతున్నావు, భయపడుతున్నావు, రోగం వస్తుందా అనుకుంటున్నావు, కరోనా అంటున్నావు, పిల్లలు ఎలాగంటున్నావు, నీ భవిష్యత్తు ఎలాగంటున్నావు, ఆర్థిక ఇబ్బందులు అంటున్నావు, శరీర రుగ్మతలు అంటున్నావు, శత్రు బాధ అంటున్నావు, కొదువలు అంటున్నావు, కీడంటున్నావు, కరువు అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు. కానీ ఇవన్నీ కూడా నీ ప్రభువుకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయనకు అన్నీ తెలుసు. అందుకే పేతురు అంత పెద్ద మాట అన్నాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయి, ఆయన మీద వేయి. ప్రార్థన చేసి ప్రభు ఎంత అద్భుతమైన మాదిరి చూపెడుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ గాడ్స్ గ్రేస్, హెవెన్లీ ఫాదర్స్ మరి విల్ టు బి డన్. అవును, నేను చిత్తము, దేవుని చిత్తం చేయడానికి వచ్చినాను ఈ లోకంలో. మనకందరికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. మనల్ని అనాలోచితంగా ఈ లోకంలో దేవుడు సృజించలేదు. నేనైతే అది చెప్పగలను. ప్రతి ఒక్కరికి ఒక డిజైన్ ఉంటుంది, ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. కానీ కొందరు అది అందుకుంటారు, కొందరు అది తృణీకరిస్తారు, కొందరు చేయడానికి సిద్ధపడతారు, కొందరు అది వదిలేస్తారు. అది అందుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చేవారు ఎప్పుడైనా ధన్యులే. దేవునికి స్తోత్రం. భయపడి వెనుకంజ వేసేవారు ధన్యులు కారు. అయితే ఇంత గొప్ప సవాళ్ళు యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. యోహాను సువార్త 14:1వ వచనంలో ప్రభు స్వయంగా అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకూడి. అంటే వారు అప్పుడు కలవరపడుతున్నారు శిష్యులు. యేసు ప్రభు మనందరితో కూడా ఈరోజు కూడా పలుకుతున్నాడు, దేని గురించి నీకు కలవరం అవసరం లేదు. మీ హృదయము కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరునూ ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోదు. ఇంత మంచి ముద్దుల మాట, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఊరికి మనం కలవరపడతామని ఆయనకు తెలుసు, బాధపడతాం. కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరేం కలవరపడద్దు. అవన్నీ మనకు కూడా
మరి భవిస్తుంది ఈ మాటలు. మీరు కలవరపడే అవసరం లేదు. దేని గురించి కలవరపడదు, దేని గురించి చింతించొద్దు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ 4:6 దేని గురించి మీరు చింతించొద్దు. ప్రతి విషయం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మీరు విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. అంతేగాని చింతించి మీరు సాధించేది ఏమీ లేదు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, మీరు చింతించి మీ ఎత్తు మూరడు ఎక్కువ చేయలేరు. కానీ ప్రభువును ప్రార్థించడం ద్వారా, దేవుని రాజ్యము నీతిని వెతకటం ద్వారా ఇవన్నీ మీకు మరి సంభవిస్తుంది, ఇవన్నీ మీకు లభిస్తుంది అని సెలవిస్తున్నాడు. ఈరోజు నా హృదయము కలవరపడుచున్నది అని అంటున్నాడు. మరి 22వ కీర్తనకు రండి. కొన్ని మాటలు మీకు ఇక్కడ నుండి జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేసి మరి ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ శ్రమలో దేవుడు యేసు ప్రభును విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. అంటే అది 22వ కీర్తన 1వ వచనంలో ఉంది. తర్వాత శారీరకమైన శ్రమల గురించి 22:14 నుండి 17 చదివినప్పుడు, ఇది ఒక లెంతీ సామ్. తప్పకుండా శిలువ ధ్యానాలకు ముందు ఇది వరుస మీకు వివరించాలని నాకు ప్రేరణ ఉంది. అంటే ఇట్స్ ఏ శిలువకు సంబంధించిన కీర్తన. అది కూడా 1000 సంవత్సరాల ముందు ప్రవచనాత్మకంగా మెస్సయ్య పడే శ్రమలను గురించి ప్రవచించినాడు దావీదు మహారాజు. అది తప్పకుండా మనం ధ్యానించాలి. 14 నుండి 17 వరకు చూడండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. కలవరపడడానికి కారణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడనంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలంటే శత్రువులు అన్నమాట. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఇంకా చూడండి, ఇంకా యేసుప్రభువైన బాధలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత భౌతిక శ్రమలు అనుభవించినాడు, శారీరక వేదనలు యేసు ప్రభు అనుభవించినాడు, మానసికమైన హింసలు అనుభవించినాడు. 12:13 చదువుదాం. మానసికంగా వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. వృషభము అంటే ఎద్దు అన్నమాట. ఇదేమో జంతువు ప్రదర్శనశాలలాగా ఉన్నదని ఒక భక్తుడు అంటున్నాడు. 22వ కీర్తన, జూ లుక్స్ లైక్ ఏ జూ. ఎన్నెన్ని జంతువులు, అవి క్రూరమైనవి, బలమైనవి. మరి ఇలాగూ శ్రమ పెట్టే కార్యాలన్నీ కూడా రాసి ఉంది. దెర్ ఇస్ అ లయన్, దెర్ ఇస్ అన్ ఆక్స్, దెర్ ఇస్ అ డాగ్. అంటే మరి గురుపోతు కొమ్ములలో నుండి నన్ను రక్షించని, సింహపు నోటి నుండి నన్ను రక్షించమని, నాకు జవాబు దయచేయమని ఇలాగన్నీ చూస్తాడు 22వ కీర్తనలో యేసు ప్రభు. మరి కలవరపడి, నా ప్రాణం కలవరపడి ఉన్నదంటే యూ కెన్ ఇమాజిన్ హిస్ ట్రబుల్డ్ స్పిరిట్, హౌ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ దట్ క్రాస్ అండ్ ద పర్సిక్యూషన్. అయితే వృషభములు అనేకము నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆ వృషభములు మరి ఎద్దులు అన్నమాట. ఒక ఎద్దు కొమ్ములు తిరిగిన మరి కొమ్ములు ఇట్లా ఆకాశంలో ఇట్టా మరి ఎదిగిన కొమ్ములు, పదునైన కొమ్ములతో ఒక ఎద్దు, బలమైన ఎద్దు నీ ముందుకు వస్తే ఎదుర్కోగలగడానికి ఉన్న శక్తి ఉన్నదా? అది ఒక్కసారి ఇలా పొట్టలో కొమ్ము దింపిందంటే ఇలా ఇసిరి పారేస్తుంది. అంటే ప్రభు పడే శ్రమలు ఇలాగుంది. భాషాను దేశపు వృషభము, మరి బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. అంటే రోమా సైనికులేమి, ఆ మత నాయకులు ఏమి, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, వారు అందరూ కూడా ఇలాగున్నారు, ఆ చిందులు దొక్కుతూ అతన్ని ఆ మరణం, ఆ ఆవేదన అన్నీ చూడడానికి హాస్యం చేస్తున్నారు, పరహాస్యం చేస్తున్నారు, పరిహసిస్తున్నారు. అంటే యేసు ప్రభు పడిన మానసికమైన శ్రమలను సూచిస్తుంది. మరి 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చూడండి, కుక్కలు అంటే ఎవరు అని నేను ఆలోచించిన. కుక్కలకు ఒక స్వభావం ఉంది కదా.
కుక్కలు ఏం చేస్తాయి రోజంతా? కుక్కలు మీ ఇంటి కుక్క ఏం చేస్తుంది? బాబో 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 ఇదేమంతా అరుస్తూ ఉంటుంది, ఎవరు చూసినా అరుస్తుంది. అరవడం దాని కుక్కకు ఒక స్వభావం అన్నమాట. అంటే ఇంతమంది సిలువ చుట్టుకొని విరోధులు, శత్రువులు, మరి ఆ పరిచయులు, ఆ శాస్త్రులు ఎప్పుడూ ప్రభువుకు నెమ్మదియలేదు. వాళ్ళు ఆ పరిచర్యలు వెనువెంటనే ఉండి చేసిన అద్భుతాలకు అన్నిటి కూడా పేర్లు పెట్టి విమర్శిస్తూ వచ్చిన వారు వీళ్ళందరూ ఆనందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఆ మత నాయకుల, రోమా సైన్యం, ఆ సైనికులు, అధికారం గలవారు పరహాస్యం చేస్తున్నారు. అంటే వీరు వృషభాల్లాగా ఉన్నారు, సింహంలాగున్నారు, మరి వారు కుక్కల వలె మొర్లుతున్నారు. ఈ దుర్మార్గులంతా గుంపు కూడి మరి నన్ను ఆవరించి ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చాలా అలంకారంగా ఇక్కడ ప్రదర్శింపబడి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా అంటే చూడండి, ఆ యేసు ప్రభు పడిన శారీరకమైన హింసలు, మానసికమైన హింసలు, మరి అలాగే ఆత్మీయ వ్యధ, ఆత్మలో కూడా ఆయన మూలుగుతూనే ఉన్నాడు కదా. మరి తండ్రి యొక్క ఎడబాటేమి, నా దేవా నా దేవా నువ్వు నేల విడనాడితివి అంటే ఒంటరితనం, ఒంటరిగా అయిపోయినాడు. చూడండి, ఈ బికేమ్ అలోన్. జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం అనుభవించేటప్పుడు నువ్వు సిలువ తట్టు చూడాలి. సిలువను ధ్యానిస్తే వెంటనే శక్తి వస్తుంది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించే వారికి అది వెరితనం, రక్షింపబడిచిన వారికి అది దేవుని శక్తి. అంటే నేనైతే ఒక స్థాయికి, అంటే ఆత్మీయ జీవితంలో మరి అనేక సంవత్సరాల నుండి నేను బైబిల్ పఠిస్తూ ప్రభుతో నడుస్తూ నా అనుభవం ఏంటంటే, అంటే దేవునిలో బలం పుంజుకుంటాను. నేను బలం లేకుంటే అడిగి పొందుకుంటాను, ఉపవసించి ప్రార్థన చేస్తాను. అయితే కొన్నిసార్లు మనం చాలా మరి సమీపంగా ఉండే వ్యక్తులు మనకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఆవేదన, బాధ కలుగుతుంది. అయినా టు ఓవర్కమ్ దట్, అంటే ఆ ప్రభు యొక్క మహాశక్తి విశ్వాసులకు దేవుడు ఇస్తాడని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శిలువ శ్రమలను ధ్యానించే వారికి ఇట్టి శక్తి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒంటరితం, ఎస్పెషలీ అలోన్, యు బికమ్ అలోన్ అన్నమాట. అంటే కొన్ని కార్యాలు చేయాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలామంది ఏడుస్తారు, అందరూ నన్ను విడిచిపెట్టినారు, నేను ఏం చేయాలి, నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానం, నాకు ఏ సపోర్ట్ లేదు, ఎవ్వరు నన్ను మరి ఆదరించేవారు. ఇవన్నీ బలహీన మాటలే నన్ను అడిగితే. ఎందుకు అంటే యేసు ప్రభు సిలువ తట్టు చూసినప్పుడు మనకు మహాబలం కలుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ 6:10 అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఈ సమస్యలను చూసి బెదిరిపోవడం కానీ, కలవరపడడం కానీ, బాధపడడం కానీ అన్నీ భరించినాడు కదా యేసు ప్రభు. మన పాపాలే భరించినాడా సిలువలో? ఆయన మనోవేదనలు భరించినాడు. మనకు వచ్చే కలవరాలన్నీ కూడా ఆయన భరించినాడు. అది మనం నేర్చుకోవాలి ఈరోజు. నా ప్రాణము కలవరపడుచున్నదంటే అర్థం ఏంటంటే నీ కలవరం, నా కలవరం, మానవులకున్న కలవరాలన్నీ కూడా యేసు ప్రభు భరించినాడు. ఇక నువ్వు కలవరపడకుండా ప్రార్థన చేసి జవాబు పొందుకోవడమే నీ పని. దేవునికి స్తోత్రం. కలవరం వస్తే వెంటనే సిలువ తట్టు చూడాలి. ఆయన ప్రాణం కూడా కలవరపడింది. భయం వస్తే వెంటనే సిలువ తట్టు చూడాలి. ఆయన కూడా భాషాను దేశపు వృషభములకు ఆందోళన చెందినాడు. శత్రువుల మీద పడితే వెంటనే సిలువ తట్టు చూడాలి. అవును, సింహములు గర్జించినట్లు ఈ అధికారులు, ప్రధాన యాజకులు గర్జన చేస్తున్నారు, చంపేయండి వాడిని అంటున్నారు. ప్రజలు కుక్కల వలె మొర్లుతున్నారు, మాకు బరబ్బా కావాలి, మాకు యేసు అవసరం లేదు, బరబ్బాను విడుదల చేయండి, యేసుని ఏం చేయండి మీరు? సిలువ వేయండి. ఇట్ట తట్టుకున్నాడండి. ఎట తట్టుకుంటాడు? ఏమైనా పాపం చేసినాడా? ఎవరికన్నా కీడు చేసినాడా? మేలు తప్ప ప్రభు ఒక్కరికి కూడా కీడు చేయలేదు కదా. ఆకలి కొన్న వారికి కూడా ఆహారం ఇవ్వలేదా? కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని బాగు చేయలేదా? రక్తస్రావ స్త్రీలు వచ్చిందే కూడా బాగు చేయలేదు. పాపాత్మరాళ్ళు వస్తే వారిని మరి రక్షింపలేదా? వాళ్ళని సమాధానం కలిగి పొమ్మని లేదా? మరి అరణ్యంలో ఆహారము వడ్డించలేదా? మరి తుఫాన్ ఆపలేదా? సాతాను శక్తులను ఆయన అడగదొరకలేదా? మరి ఎంతమందిని బాగు చేస్తే మేలు అనుభవించి ఆయన కీడు అనుభవించడం అంటే ఎంత శక్తి కావాలండి. అందుకే పేతురు తన పత్రికలో అంటున్నాడు, నువ్వు యేసు తట్టు చూడు, సిలువ తట్టు చూడు, మహాశక్తి నీకు లభిస్తుందని. పేతురు పత్రిక ఒకసారి చూద్దామా? మొదటి పేతురు 2వ అధ్యాయము 21 నుండి 24 చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి.
హూ ఇస్ యువర్ రోల్ మోడల్? డెఫినెట్లీ ఇట్ షుడ్ బి జీసస్. యేసే నీకు మాదిరిగా ఉన్నాడు ఈ లోకంలో. అయితే ఆయన మీ వల్లే బాధపడినాడు, మీ కొరకు బాధపడినాడు. మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. కపటము లేదన్నమాట. అది కూడా నేర్చుకోవాలి మనం. ఎవరైనా మనల్ని బాగా బాధిస్తే వెంట వెంటనే ఎంత ఘాటుగా తిట్టేస్తాం కదా. వెంటనే యేసు ప్రభు మన మదిలోకి రావాలి. అంటే ఆ పరిపూర్ణతలోకి ఎదగాలి మనం. వెంటనే రియాక్ట్ అవుతాం మనం. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాం కదా, మనకు రోషం పుట్టుకొస్తుంది అనమాట. ఎవడు వాడు ఇలాగ అనడానికి. అది మానుకోవాలన్నమాట. ఈ శిల్వ ధ్యానాల్లో దేవుడు మనల్ని అందరినీ ఉద్ధరించును గాక. దేవుని స్తోత్రం. తన పరిశుద్ధాత్మను నిండుగా మన మీద కుమ్మరించును గాక. ఆమెను చాలా మెల్లగా చెప్తున్నారు. అంటే అలాంటి స్వభావం మనకు కావాలి. చూడండి, హౌ హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. అంటే ఏదేమైనా తన సంపూర్ణమైన జీవనాన్ని, తన భవిష్యత్తేమి, తన శరీరము, తన మనస్సు, తన ఆత్మను సంసిద్ధం చేసుకుంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ గడియ వస్తుంది అని తెలుసు. దేవుడు నన్ను మహిమపరుస్తాడని తెలుసు. దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలని తెలుసు. దేవుని చిత్తమే జరగాలి, నా చిత్తం కాదు అని కూడా తెలుసు. హీ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. అందుకే ప్రార్థిస్తున్నాడు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదంట. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. ఇంత గొప్ప కార్యం అండి. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి నీవు అప్పగించుకొని మౌనంగా ఉంటే అంతకంటే మించిన జ్ఞానం ఏమున్నది? దట్స్ ద గ్రేటెస్ట్ మ్యాక్సిమం విజ్డమ్. జస్ట్ కీపింగ్ క్వైట్ అండ్ లెటింగ్ గాడ్ యాక్ట్. లెట్ గాడ్ ఇంటర్వెన్ అంటారు కదా. లెట్ గాడ్ ఇంటర్వెన్. దేవుడే మా మధ్యలో దిగివచ్చును గాక. అవును, దేవుడు దిగొస్తే నీకు న్యాయం జరగదా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యాలు. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మా ఈ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నా ఆత్మ కలవరపడుచున్నది అని వాక్యం మనం ధ్యానించినాం కొద్దిసేపు. యోహాను సువార్త 12:27. మై సోల్ ఈజ్ ట్రబుల్. ఎందుకు ఈ విధంగా బాధ అనుభవించాల్సి వచ్చింది అంటే, నేను గ్రహించిన ఆత్మీయ సత్యం ఏంటంటే, మన బాధలన్నీ ఆయన భరించినాడు. మన కలవరమంతా ఆయన సిలువలో వహించినాడు. మన శ్రమలన్నీ ఆయన రుచి చూచినాడు. అందుకే ఆయన శోధనను సహించినాడు. తాను శోధింపబడి శ్రమ పొందినాడు గనుక బాధింపబడు వారందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు బాధ, భయము, భీతి, కలవరము, నిందలు, అవమానాలు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయ హింసలు కలిగినప్పుడు కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ఇవన్నీ కూడా అనుభవించినాడు. సిలువలో ఇవన్నీ భరించినాడు. మన వ్యసనాలను ఆయన వహించినాడు. యెషయా 53లో ఏముంది? ఆయన మన వ్యసనములను ఏం చేసినాడు? సహించినాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. యెషయా 53:4లో నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. నో డిసీజ్ ఈజ్ అబౌవ్ జీసస్. అంటే అది కరోనా అని మనం ఎంత హైలైట్ చేస్తున్నాం. కరోనా గురించి స్టడీ చేస్తున్నాం. కరోనా ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది, ఇవన్నీ. యాక్చువల్లీ నువ్వు వాక్యం ధ్యానిస్తే ఏ భయం నీకు ఉండదు. దేవుని స్తోత్రం. అది రానిపోని నిన్ను సురక్షితంగా దేవుడు కాపాడగలడు. అలా నమ్మితే గట్టిగా దేవుని స్తుతిద్దాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాల్టింగ్ కరోనా, యూ కెన్ ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను. యెషయా 53:4. మన వ్యసనములను ఆయన ఏం చేసినాడు? వహించినాడు. ఇంకా వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. అంతా మన కొరకే కదా. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేని. మరి ఇంకా ఉంది, దేవుని వల్ల ఆయన మొత్తపడిన వాడని, దేవుని వల్ల బాధింపబడిన వాడని, శ్రమ నొందిన వాడని మనం అతన్ని ఎంచితిమి.
మనం అలాగా అనుకున్నాం, ప్రజలు అలాగా అనుకున్నారు. వీడు ఒక శాపగ్రస్తుడు అంటారు కదా, వాడొక దరిద్రుడు. అవును, శాపగ్రాహ్యమైన శిలువ మీద వేలాడుతున్నాడు, పేదవానిగా కనబడుతున్నాడు, వస్త్రం లేనివాడుగా ఉన్నాడు, ఇన్ని బాధలు పడుతున్నాడు. దేవుడు విని మొత్తినాడయ్యా, మొత్తినాడు దేవుడు. కానీ మనకు జ్ఞానం కావాలి, ఇవన్నీ కూడా ఆయన మన కొరకే భరించినాడు, వహించినాడు. ఆయన మన వ్యసనములను వహించినాడు. మరి శ్రమను తినవాడుగాను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరిచిన వాడని, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినవాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కలవరము కానీ, భయము కానీ, ఆందోళన కానీ దేని విషయంలో కూడా ఉండకూడదు. అందుకే మన పేరు విశ్వాసులం. వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మనం బిలీవర్స్ అని పిలువబడుతున్నాం కదా. అంటే ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం కలిగిన వారు. ఎన్నెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సూటిపోటి మాటలు మన మీద వేసినా, శత్రువులు ఎంత బాధించినా, హింసించినా, మనం మరి మానసికంగా వ్యధ పొందిన, శారీరకమైన దెబ్బలు మనకు కలిగిన, మనల్ని చిత్రవధ చేసిన, మనం భయపడకూడదు. ఎందుకంటే మనకంటే ముందుగా వెళ్ళిన ప్రభువే మనకు మరి గొప్ప ఆదర్శప్రాయంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరధారిగా ఉండి ఇవన్నీ కూడా అనుభవించినాడు. అంటే శోధింపబడినాడు, శరీరంలో హింసలు అనుభవించినాడు, నొప్పి బాధ అనుభవించినాడు. అందుకే శారీరకమైన హింసలు అనుభవించిన మన ప్రభు మనకు చాలినవాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు నిష్కల్మషుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపుల్లో చేరక ఆయన పాపుల్లో చేరని వాడిగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హెబ్రీ 7:26 ఒకసారి చదువుతాను. సచ్ ఎ గ్రేట్ స్టేట్మెంట్, గొప్ప ప్రకటన. హెబ్రీ 7:26 నాతో కలిసి చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి నేర్చుకుంటే ప్రార్థన చేసి ముగిస్తాను. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నా హృదయము కలవరపడుచున్నది. మై సోల్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని యోహాను సువార్త 12:27 నుండి మేము ధ్యానించినాము. అవును ప్రభువా, నీవు దైవ కుమారుడైతే నీ కలవరం ఎందుకు? నువ్వు దేవుడివే అయితే నీ కలవరం ఎందుకు అని ఆ ప్రశ్నకు జవాబు ఈరోజు వాక్యం నుండి మేము కొంతగా ధ్యానించినాము. తండ్రి, నీవు 100% మానవునిగా ఈ లోకానికి వచ్చినావు. నువ్వు 100% దేవుడవే తండ్రి. దైవ కుమారుడైనా నిన్ను నీవు తగ్గించుకున్నావు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండే భాగ్యాన్ని వదిలిపెట్టి మా కొరకు మానవాకారంగా నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని తండ్రి చిత్తాన్ని మరణమవునంతగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినావు ప్రభువా. మా పాప భారము భరించినావు ప్రభువా. మా కలవరము భరించినావు. మా నొప్పి, మా వేదన, మా భయము, మా బొగులు, దిగులు, మా ఆక్రందన, మాకున్న సమస్యలన్నీ నువ్వు సిలువలో వహించినావు, భరించినావు. మా వ్యసనములను వహించినావు, మా భారములను భరించినావు.
అందుకే అన్ని నామముల కంటే పైనామము యేసు నామము అని పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుతున్నాం. ఈ నామంలో మేము మోకరించి నీ సహాయం వేడుకున్నప్పుడు అన్ని సమస్యల నుండి మాకు విడుదల కలుగుతుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామం ఎంత గొప్పది ప్రభువా, నీకు వందనాలు. మా కొరకు నువ్వు చూపిన కలువరి ప్రేమ కొరకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నింటిలో మమ్మల్ని విజయోత్సవంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సకల ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక, ఆమేన్. హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ